హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషాన్ దార్వి. యాక్చువల్‌గా సండే రోజు నైట్ అయితే ఉన్నట్టుండి ఫైర్ అలార్మ్ అయితే రింగ్ అయిందనమాట. అసలకి కాసేపు ఏం అర్థం కాలేదు. 10 ఆ టైం అయింటుందనమాట. ఎందుకు సడన్‌గా అనుకున్నామనమాట. మామూలుగా సెక్యూరిటీ చెక్ అయితే ముందు ఇన్ఫార్మ్ చేస్తారనమాట. అప్పుడు మాకేం ఇన్ఫార్మ్ చేయలేదు. కొంచెం టెన్షన్ ఏసిందనమాట. ఇంకా బయటికెళ్ళి చూసాము. అందరూ కన్‌ఫ్యూజన్‌లో బయటకొచ్చి చూసారు. ఆ టైంలో లిఫ్ట్స్ అవి యూజ్ చేయకూడదు కదా! ఇంకా కాసేపు తర్వాత మా హస్బెండ్ వచ్చేసి సెక్యూరిటీ వాళ్ళకి కాల్ చేశారనమాట. ఏమైంది అనేసి. ఇంకా వాళ్ళేం ఇన్ఫార్మ్ చేశారంటే బి బ్లాక్‌లో కొంచెం 13థ్ ఫ్లోర్‌లో ఫైర్ ఏదో వచ్చిందంట. చాలా చిన్నది. కానీ సడెన్‌గా ఇట్లా ఫైర్ అలారం రింగ్ అయ్యే లోపల భయపడిపోయామనమాట. దాని తర్వాత పాపం బి బ్లాక్ వాళ్ళందరూ పైకి ఎళ్ళలేదు. ఆటోమేటిక్‌గా ఎంత చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయినా గానీ లిఫ్ట్స్ అనేటివి వర్క్ అవ్వవు గదా! ఇక వాళ్ళు కిందనే ఉండిపోయారు. ఇంకా మాకైతే ఇంకా కంటిన్యూగా 1 అవర్ అసలకి అలారం రింగ్ అయితూనే ఉన్నిందనమాట. స్టాప్ అవ్వడము, రింగ్ అవ్వడము, స్టాప్ అవ్వడము, రింగ్ అవ్వడము. చూడండి ఇట్లా బి బ్లాక్ వాళ్ళందరూ కిందనే ఉండిపోయారనమాట. ఎవరైనా వచ్చారా? వాట్ హ్యాపెండ్? ఇది చూడు. ఏయ్ పదవే, పద లోపల. సెక్యూరిటీకి ఒకసారి కాల్ చేస్తే బెటర్ ఏమో కదా. కాల్ చేద్దాం పద సెక్యూరిటీ అంకుల్కి. పద, డాడీ చేస్తాడు. Next day. Daddy finger, where are you? Hey, Manali. Went to the office. Went to the office. Mommy, పద, నీకు mommy. బ్రెడ్ finger. ఆమ్లెట్ వేసి పెట్టేస్తా. No. స్టార్స్. Star. Hey, Manala. నాకు కావాలి. అదిగోని శాంత్. అరవకమ్మా, నీ వాయిస్ ఆల్రెడీ మమ్మీకి కూడా వచ్చేసింది. అదిగో. బ్యూటిఫుల్. ఎక్కడుంది మీ నానమ్మ? ఎక్కడుంది? తిరుపతి. ఇండియా. అమ్మమ్మ, నానమ్మ. నానమ్మ ఎక్కడుంది? ఇండియా. అమ్మమ్మ ఎక్కడుంది? ఇండియా. ఇండియా. ఇండియాలోనే ఉందిరా అమ్మమ్మ నానమ్మ ఇద్దరు. ఇక ఇవాళ కూడా దార్విని స్కూల్కి పంపించలేదన్నమాట. తనకి కొంచెం అంటే కోల్డ్ లైట్గా ఉంది. వాయిస్ అనేది టోటల్గా చేంజ్ అయిపోయిందనమాట. ఇక నాకు కూడా వచ్చేసింది ఫుల్గా కోల్డ్, కాఫ్, లైట్గా ఫీవర్ కూడా ఉందన్నమాట.
ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలాగ బ్రెడ్ని స్టార్స్ ఇట్లా డిఫరెంట్ షేప్స్లో ఇట్లా కట్ చేసేసి ఎగ్లో డిప్ చేసి ఇంకా మనం బటర్ కానీ ఎందులో ఒక దాంట్లో ఇట్లా ఎక్కువ డీప్ ఫ్రై లేకుండా లిటిల్ బిట్ ఆయిల్ వేసేసి ఇట్లా ఫ్రై చేసి ఇచ్చేసాను. నా హలోవీన్ కోసం బర్త్డే నాకు అవును అక్టోబర్ బర్త్డే నాకు హలోవీన్ కోసం అలా చెప్పకూడదు. హలోవీన్ రోజు నీ బర్త్డే ఉంది, నా బర్త్డే ఉన్నది చెప్పాలి. సరే బాగున్నాయా? యమ్మీ మీ ఫేవరెట్ తిను మొత్తం వచ్చేసింది. బాగుంది కదా? నేను ఎప్పుడు ప్లాంటింగ్ చేయాలో ఇదేమో ఈ పక్కకు పడిపోతా ఉంది. బుజ్జి ఫ్లవర్ సూపర్ నాన్న నువ్వు. నెక్స్ట్ 5 రాయ్. 5 ఎలాగా? కింద రాయ్, ఇక్కడ రాయ్. స్టాండింగ్ లైన్. కరెక్ట్. సూపర్. నెక్స్ట్ 6 రాయ్. 6 ఎలా రాస్తారు? నువ్వు రాయ్, నువ్వు ఇక్కడ రాయ్, నీకేమొస్తుంది అది రాయ్. 6 వచ్చేసి ఇట్లా. పెద్దగా రాయి. అంతే. నైస్. మళ్ళీ రాయి, ఇంకోసారి రాయి. 6 బామ్మ ప్రాక్టీస్ చూడు, ఇంత చిన్నగా రాయవద్దు. ఒకసారి నీ హ్యాండ్ ఇది చెప్తాను. ఇట్లా. వెరీ గుడ్. చేస్తాను. మళ్ళీ రాద్దాంలే. 7 రాయ్. స్లీపింగ్ లైన్. ఎస్, స్లీపింగ్ లైన్. దట్ ఈస్ అ స్టాండింగ్ లైన్ రైట్? ఇట్స్ ఓకే, ఇట్లా కూడా వస్తుంది చూడు. 7. నెక్స్ట్ 8. రాసేయమ్మ, బాగా చేపించేస్తాను, ఫ్రెష్ అయిపోవచ్చు. ఇక దార్వి అయితే స్కూల్కి వెళ్ళలేదు కదా, కాసేపు అలాగా చదివించాను అనమాట. ఒక 40 మినిట్స్ అలాగా. 40 మినిట్స్ కూడా లేదు, ఒక హాఫ్ అన్ అవర్ చదువుకునేది అనమాట. జస్ట్ నెంబర్స్ లెటర్స్ అయితే రాయించాను అనమాట. అసలు దీన్ని చదివించాలంటే కూర్చోబెట్టి అస్సలు కుదరదు. ఇంట్రెస్ట్ వస్తే అది నైట్ అయినా పర్లేదనమాట, కూర్చొని రాసేస్తుంది. కానీ మంచిగా రాస్తుంది అనమాట. నెంబర్స్ కొంచెం నేను హెల్ప్ చేశాను అనమాట, అంటే ఎలా రాయాలి అని చెప్పేసి. కానీ లెటర్స్ ఆల్ఫాబెట్స్ అయితే తనే రాసేసింది అనమాట. నెంబర్స్ కన్ఫ్యూజ్ అయిపోతా ఉంది. 20 వరకు రాస్తుంది, చెప్తే రాస్తుంది అనమాట. 10 వరకు వచ్చేసి తనే రాసేస్తుంది. కానీ 11 నుంచి 20 వరకు అంటే 1 0 రాయాలి, 1 1 రాయాలి, ఇలా చెప్తే రాస్తుంది అనమాట. అది కొంచెం ఇంకా నేర్పించాలి. జస్ట్ 3 మంత్స్ నుంచే స్కూల్కి వెళ్తుంది కదా, ఇంకా లెటర్స్ అవి నేర్చుకునింది. యాక్చువల్లీ ఇది పాపము నర్సరీ జాయిన్ చేయకుండా డైరెక్ట్గా KG 1లో వెళ్ళిపోయిందనమాట. ఇక టీచర్ని కూడా అప్పుడు అడిగితే లేదు, తిను ఐడెంటిఫై అవి చేస్తుంది కదా, పర్లేదు అని చెప్పేసి ఇంకా KG 1లో అయితే వేసేసారనమాట. నేనైతే నర్సరీ జాయిన్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము, నేను మా హస్బెండ్. ఇంకా దానికి 3.5 ఇయరే, అంటే ఇంకా ఇప్పుడు 3.5 ఇయర్. తను జాయిన్ అయినప్పుడు జస్ట్ 3.2 అంతే అనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా KG 1 ఇప్పుడిప్పుడే ఇంకా నేర్చుకుంటుందన్నమాట. కానీ ఆల్ఫాబెట్స్ మాత్రం అన్నీ రాసేస్తుంది. వీళ్ళకి ఇక్కడ ఫస్ట్ స్మాల్ లెటర్స్ నేర్పించి తర్వాత క్యాపిటల్ లెటర్స్ నేర్పిస్తారనమాట. ఇప్పుడు స్మాల్ లెటర్స్ అన్నీ వచ్చేసి క్యాపిటల్ లెటర్స్ నేను ఇంటి దగ్గర అయితే నేను నేర్పిస్తున్నాను అనమాట. అరే భలే రాసావురా, చూపించు. ABCDEF. నెక్స్ట్ G అమ్మ. మమ్మీ వితౌట్ మమ్మీ హెల్ప్ రాసేసావు దార్వి నువ్వు. గ్రేట్ అమ్మా. సూపర్ నాన్న, చూపించు. నైస్ దార్వి. నెక్స్ట్ ఏం వస్తుందమ్మా G తర్వాత? H. బాగా కూర్చో ఫస్ట్.
క్లాప్ స్టార్ నిషాంత్ మీ చెల్లి చూద్దురు ఎంత మంచిగా రాస్తుందో వితౌట్ మమ్మీ హెల్ప్. నెక్స్ట్ అమ్మా హెచ్ తర్వాత ఏమొస్తుంది? వెరీ నైస్. నెక్స్ట్ తల్లి జే కరెక్ట్. బాగా కూర్చోవాలి, అలా కూర్చోలేదు. సూపర్. నెక్స్ట్ నైస్ నాన్న. ఎన్ రా నెక్స్ట్ కొంచెం చిన్నది రాయాలి. మళ్ళీ ఓ పి ఇక దానికి చదివించేసి ఇంకా నా పని స్టార్ట్ చేశాను అనమాట. ఫుల్గా అసలుకి ఎట్లా అంటే అట్లా వేసేసి తింటారు. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని ప్రతిరోజు డస్ట్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఈ మధ్య. ఇంకా ప్రతిరోజు క్లీన్ చేసుకోకపోతే అసలుకి నాకు ముందుగానే డస్ట్ అలర్జీ. కొంచెం దుమ్మున్నా కానీ నాకు ఎక్కువ స్నీజెస్ వచ్చేస్తాయి అనమాట. అసలే ఇవాళ అయితే మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి ఫుల్ హెడేక్, లైట్గా ఫీవర్, ఇంకా కోల్డ్, కాఫ్ అన్నీ వచ్చేసాయి అనమాట. ఇంకా బాగా హెయిర్కి మంచిగా ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకున్నాను అనమాట కాసేపు. అంత హెడేక్ వచ్చేసింది. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కుకింగ్ స్టార్ట్ చేయాలి. అంతసేపు క్లీన్ చేస్తాను. దాదాపు నేను చెత్తలు ఊడవాలి అంటే ముందర నాకు మినిమం 40 మినిట్స్ వర్క్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క ప్లేస్లో డస్ట్ క్లీన్ చేసుకోవడానికి. మా పాప అయితే జస్ట్ 10 మినిట్స్లో అంతా మొత్తం వేసేస్తుందన్నమాట. యాక్చువల్లీ అది స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసి జస్ట్ 3 మంత్స్ అనమాట. ఈ 3 మంత్స్లో కొంచెం బెటర్. అంతకుముందు అయితే అసలుకి ఎన్నిసార్లు సర్దినా, ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా వేసేస్తూనే ఉండేది. ఎందుకంటే ఇంట్లోనే ఉండేది కాబట్టి. ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కాబట్టి మధ్యలో ఒక 12:30 వరకు గ్యాప్ ఉంటుంది. దాని తర్వాత అసలుకి బిఫోర్ 12:30 ఆఫ్టర్ 12:30 హౌస్ అయితే ఎలా ఉంటుందంటే అంత దారుణంగా చేసేస్తుంది అనమాట. మళ్ళీ ఇంకా ఈవినింగ్ లేచి క్లీన్ చేసుకోవాలి. అసలు మొత్తం అంతా మెస్సీగా చేసేస్తుంది అనమాట. కాసేపు కూడా కామ్గా ఉండదు. నాకేమో అవన్నీ ఎప్పటికప్పుడు ఎత్తిపెట్టుకోకుండా ఉంటే అస్సలు హెడేక్ వచ్చేస్తుంది అనమాట. చూడ్డానికి గందరగోళంగా అనిపిస్తుంది. అది ఎన్నిసార్లు సర్దినా మళ్ళీ వేసేస్తుంది. ఇంకా తప్పదు కదా. నిశాంత్కి స్కూల్ హాలిడేస్ కాబట్టి ఇప్పుడు మార్నింగ్ నాకు కుకింగ్ చేసే అవసరం లేదనమాట. జస్ట్ బ్రేక్ఫాస్ట్ వరకు అయితే సరిపోద్ది. మళ్ళీ 11కి ఆ టైంకి అయితే ఇంకా కుక్ చేయాలి. మళ్ళీ మా హస్బెండ్ 12:30కి అంతా వచ్చేస్తారనమాట. డార్వి స్కూల్కి వెళ్ళక ముందర అసలు టైం దొరికేది కాదనమాట. ఇప్పుడు మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ అయితే గ్యాప్ ఉంటుందన్నమాట. ఇంకా మిగతాదంతా క్లీనింగ్కే సరిపోతుంది. కానీ ఇప్పుడు చేంజ్ అవ్వనిది ఒకటి నైట్ టైం అసలుకి ప్రాపర్గా స్లీపే ఉండదన్నమాట. దానికి ఎప్పుడు లేచేస్తుంది. లేస్తే మా హస్బెండ్ కాసేపు పట్టుకుందాం అనేసి వెళ్తాడు, కానీ ఒప్పుకోదనమాట. నేనే ఉండాలి కాబట్టి నాకు అసలు నిద్రనే ఉండదు. ఆఫ్టర్నూన్ కాసేపు పడుకుంటుంది, బట్ అప్పటికి నిశాంత్ అయితే పడుకోడనమాట. ఇంకా మళ్ళీ వాడిని పడుకోబెట్టే లోపల ఇది లేచేస్తుంది అనమాట ఈవినింగ్కి. అస్సలకి నాకు ఆఫ్టర్నూన్ నిద్ర ఉండదు, అలాగనే నైట్ కూడా నిద్ర ఉండదు. ఇంకా లంచ్ పప్పు అండ్ చికెన్ పకోడా అయితే చేశానమాట. నేనైతే ఇవాళ చికెన్ తినను, పిల్లల వరకు మాత్రమే చేశానమాట. డార్వి జస్ట్ నౌ కదా నేను క్లీన్ చేసింది. పెన్సిల్స్, బుక్స్ అన్నీ ఇట్లా పడేస్తే చూడు. ఏంటమ్మా ఇది? ఇప్పుడే కదా నేను మొత్తం క్లీన్ చేసింది. తప్పు నానా. లే అత్తి పిల్ల, లేమ్మా, అన్నీ తీసేయి. నిషు అవన్నీ ఎత్తి పెట్టేసాయమ్మా. అన్ని కింద వేసి డ్రాయింగ్ చెయ్యరు. అలా చెయ్యొచ్చా డార్వి? ఎత్తు అన్నీ. డ్రాయింగ్ వేసుకునే దానికి అన్ని పెన్సిల్స్ యూజ్ చేస్తావా నిషులే? నీకు వస్తుందా సుహాంష్? కాదు, క్యారమ్స్ వస్తుందా? తంబీం అంతా ఉండదు. అది రూల్ కాదమ్మా తంబీం అనేది. మీకు మీ టీచర్ చెప్పిందా?
అబ్బాయి ఉంటాడు షాను క్యారమ్ బోర్డ్లో సో ఎక్స్పర్ట్. ఓ మా టైంలో మేము తంబీము అవంతా ఆడేవాళ్ళం కాదనమాట. నువ్వు సుహాన్స్ని ఏం చేస్తావు? అడుగుతావా? మమ్మీ కాలేజ్ కాలేజ్కి వెళ్తున్నా ఇప్పుడా? అందరు మమ్మీ అసలు వింటారే పిచ్చిదానా. మా మమ్మీ కూడా వెళ్ళింది కాలేజ్కి. అందరూ వెళ్తారు కాలేజ్కి. ఇంకా ఏం చేస్తున్నావు నువ్వు? ఏయ్ ఏమండి చూద్దురా ఆమె ఏం చేస్తుందో చూడు. కన్నమ్మ బ్యాడ్ నానా క్యారమ్ బోర్డ్ మీద తిరుగుతుంది చూడు. లేగు అక్కడి నుంచి దెబ్బ పడుతుంది నీకు దార్వి నీకు. సారీ గాడ్ పనిష్ చేశాడు చూడు, నువ్వు బ్యాడ్గా బిహేవ్ చేసావు. ఏ నువ్వు వచ్చి కూర్చొని మళ్ళీ నన్ను తంతున్నావు అంటావేమే? నా కాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు కూర్చొని నన్ను తంతున్నావు అంటావా నువ్వు? దొంగ చూడు, మళ్ళీ నువ్వే నా కాళ్ళ మీదకి వచ్చి కూర్చొని చూడు నువ్వు కూర్చున్నావు. మళ్ళీ నన్ను వచ్చి ఏం కూర్చోవాలి? నువ్వు కొంచెం దూరంకి వెళ్ళు. నో అంటే మరేలాగా చూడు దొంగ మొహమా ఇది తన్నడం అంటే. కుమ్మటట్లే అది కానీ కింద పడింది అనుకో ఇంకేం లేదు మళ్ళీ.